అందరికీ నమస్కారం. హైందవ సాంప్రదాయంలో హోలీ పండుగకు విశిష్ట స్థానం ఉంది. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి తిథి రోజున హోలీ పండుగ జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా హోలీని చిన్న పెద్ద భేదం లేకుండా అందరూ ఒకరిపైన ఒకరు రంగులు చల్లుకుంటూ ఎంతో ఆనందంగా చేసుకుంటారు. అసలు ఈ హోలీ పండుగను ఎందుకు జరుపుకుంటారు? హోలిక ఎవరు? రాధాకృష్ణులకు హోలీకి ఉన్న సంబంధం ఏమిటి? హోలీని కామదహనం అని ఎందుకు పిలుస్తారు? అసలు హోలీ రోజున ఏ దేవుణ్ణి పూజించాలి? ఇలా హోలీ పండుగకు సంబంధించిన మీకు తెలియని ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా ఒక్క లైక్ చేసి నా ఛానల్ను సపోర్ట్ చేయండి. హోలీ పండుగ జరుపుకోవడం వెనుక పురాణాల్లో ఒక కథ ఉంది. పూర్వం ఒకానొక సమయంలో వైకుంఠానికి ద్వారపాలకులుగా ఉన్న జయ విజయులు విష్ణుమూర్తి దర్శనార్థం వచ్చిన బ్రహ్మ మానస పుత్రులైన సనత్ కుమారులను అహంకారంతో లోపలకు వెళ్లకుండా అడ్డగిస్తారు. దాంతో కోపోద్రిక్తులైన సనత్ కుమారులు జయ విజయాలను మీరు భూలోకమునందు అసురులై జన్మించమని శపిస్తాడు. సనత్ కుమారులు ఇచ్చినటువంటి శాపంతో ఎంతో బాధపడిన జయ విజయులు తాము చేసిన తప్పును తెలుసుకొని వారి కాళ్ల మీద పడి మన్నించమని ప్రాధేయపడతారు. దాంతో కాస్త శాంతించిన సనత్ కుమారులు, మేము ఇచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకోవడం కుదరదు, కానీ మీకు 2 అవకాశాలు ఇస్తున్నాము. విష్ణు భక్తులుగా 7 జన్మల పాటు భూలోకంలో జన్మిస్తారా, లేక విష్ణు ద్వేషులుగా 3 జన్మల పాటు ఈ శాపాన్ని అనుభవిస్తారో తేల్చుకోమని చెప్తారు. దాంతో కాస్త కుదుటపడిన జయ విజయులు తాము 7 జన్మల పాటు విష్ణుమూర్తిని విడిచి ఉండలేమని, 3 జన్మలలో విష్ణుమూర్తికి శత్రువులుగా జన్మించి వైకుంఠానికి తిరిగి వస్తామని చెబుతారు. అలా సనత్ కుమారులు ఇచ్చిన శాపం కారణంగా జయ విజయులు మొదటి జన్మలో దితి కశ్యపులకు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడుగా జన్మిస్తారు. వీరిలో హిరణ్యాక్షుడు బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసి, దేవా, మానవ మృగముల చేత తనకు మరణం రాకూడదని వరం పొందుతాడు. బ్రహ్మ ఇచ్చిన వరగర్వంతో రెచ్చిపోయిన హిరణ్యాక్షుడు భూమిని తీసుకొని వెళ్లి సముద్రంలో దాచేస్తాడు. దాంతో భూదేవి తనను రక్షించమని విష్ణుమూర్తిని ప్రార్థిస్తుంది. దాంతో విష్ణుమూర్తి వరాహ రూపాన్ని ధరించి సముద్రంలో దాక్కున్న హిరణ్యాక్షుడితో యుద్ధం చేసి అతడిని సంహరించి భూమిని యథాస్థానంలో ఉంచుతాడు. తన సోదరుడిని విష్ణుమూర్తి వరాహ రూపంలో వచ్చి సంహరించడంతో అప్పటి నుండి విష్ణువు పైన పగ పెంచుకున్న హిరణ్యకశిపుడు బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేస్తాడు. హిరణ్యకశిపుడు తపస్సుకు ప్రసన్నుడైన బ్రహ్మ అతని ఎదుట ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకోమని అడగగా, తనకు ఇంటగాని, బయటగాని, భూమి మీద గాని, ఆకాశంలో గాని, రాత్రి గాని, పగలు గాని, దేవ దానవ మానవుల చేత గాని మరణం లేకుండా వరాన్ని ప్రసాదించమని అడుగుతాడు. హిరణ్యకశిపుడు కోరిన కోరికను మన్నించిన బ్రహ్మ అతడు అడిగిన వరాన్ని అనుగ్రహిస్తాడు. హిరణ్యకశిపుడు బ్రహ్మ గురించి తపస్సు చేస్తున్న సమయంలో ఇంద్రుడు హిరణ్యకశిపుడు రాజ్యం పైన విరుచుకుపడి కనిపించిన వారిని కనిపించినట్లు ముట్టు పెడుతూ ఉంటాడు. ఇదే సమయంలో హిరణ్యకశిపుడు భార్య లీలావతి గర్భంతో ఉంటుంది. లీలావతి గర్భంలో ఉన్న బిడ్డను చంపడానికి ప్రయత్నిస్తున్న ఇంద్రుడిని వారించిన నారదుడు ఆమె గర్భములో పుట్టబోయేవాడు దేవతలకు మిత్రుడు అవుతాడని ఇంద్రుడికి నచ్చచెప్పి ఆమెను తన ఆశ్రమానికి తీసుకుని వెళ్తాడు. నారదుడు తన ఆశ్రమంలో లీలావతికి విష్ణుమూర్తికి సంబంధించిన కథలను చెబుతూ ఆమెతో విష్ణువుకి పూజలు చేయిస్తూ ఉంటాడు. దాంతో లీలావతి గర్భంలో ఉన్న బిడ్డకు విష్ణుమూర్తి అంటే అత్యంత భక్తి కలుగుతుంది. హిరణ్యకశిపుడు బ్రహ్మ నుండి వరాన్ని పొంది తిరిగి తన రాజ్యంలోనికి రావడంతో నారద మహర్షి నిండు చూలాలుగా ఉన్న లీలావతిని హిరణ్యకశిపుడికి అప్పగిస్తాడు. కొంతకాలానికి లీలావతి ఒక పండంటి బిడ్డను ప్రసవిస్తుంది. దాంతో ఎంతో సంతోషించిన హిరణ్యకశిపుడు అతడికి ప్రహ్లాదుడు అని నామకరణం చేస్తాడు. తాను గర్భంలో ఉన్నప్పుడు విష్ణునామ సంకీర్తనలు విన్న ఫలితంగా ప్రహ్లాదుడు చిన్నతనం నుండి విష్ణుమూర్తి పట్ల భక్తితో ఉంటాడు.
తన శత్రువు అయిన శ్రీహరి పేరును తన కుమారుడు ప్రహ్లాదుడు నిరంతరం స్మరిస్తూ ఉండడంతో అది చూసి తట్టుకోలేకపోయిన హిరణ్యకశిపుడు విష్ణువు మనకు శత్రువని అతని నామాన్ని జపించవద్దని ప్రహ్లాదుడికి ఎన్నో రకాలుగా చెప్పి చూస్తాడు. హిరణ్యకశిపుడు ఎంతగా చెప్పి చూసినా సరే వినకుండా ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని స్మరిస్తూ ఉండడంతో కోపంతో రగిలిపోయిన హిరణ్యకశిపుడు తన శత్రువైన శ్రీహరే ఇలా మాయ రూపంలో తన కుమారుడిగా జన్మించి ఉంటాడని భావించి తన భార్య లీలావతి ఎన్ని విధాలుగా ప్రాధేయపడుతున్నా సరే కనికరించకుండా ప్రహ్లాదుడిని మట్టు పెట్టాలని నిర్ణయించుకుంటాడు. అయితే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని ఎన్ని రకాలుగా చంపాలని ప్రయత్నిస్తున్నా సరే ఏదో విధంగా విష్ణుమూర్తి ప్రహ్లాదుడిని రక్షిస్తూ ఉంటాడు. దాంతో హిరణ్యకశిపుడు నిజంగా ప్రహ్లాదుడిని విష్ణుమూర్తి రక్షిస్తున్నాడా లేదా, నేను చంపమని పంపిస్తే భటులు నాకు మాయమాటలు చెప్పి వారే ప్రహ్లాదుడిని కాపాడుతున్నారా అని అనుమానపడతాడు. దాంతో ఇక వారిని నమ్మలేనని భావించిన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని చంపమని తన సొంత చెల్లెలు అయిన హోలికకు చెప్తాడు. హోలికకు ఒక వరం ఉంటుంది. ఆమె దగ్గర ఉన్న మాయా సాలువాని కప్పుకొని మంటల్లో దూకినా సరే అగ్ని ఆమెను ఏమీ చేయలేదు. దాంతో హిరణ్యకశిపుడు ఆజ్ఞ ప్రకారం హోలిక ఆ మాయాసాలు కప్పుకొని ప్రహ్లాదుడిని వడిలో ఉంచుకొని హిరణ్యకశిపుడు ఎదురుగానే మంటల్లోకి దూకుతుంది. అయితే విష్ణు మాయ వల్ల ఆ మాయాసాలు ఎగిరిపోవడంతో హోలిక ఆ మంటల్లో పడి దహనం అవుతుంది. కానీ విష్ణుమూర్తి మహిమ వల్ల ప్రహ్లాదుడికి ఏమీ జరగదు. అప్పటి నుండి అధర్మం అహంకారం పైన ధర్మం గెలిచినందుకు గుర్తుగా హోలికా రాక్షసి మరణించిన రోజున అందరూ హోలీ పండుగ జరుపుకుంటూ ఉంటారు. అలానే హోలీని కామదహనం అని కూడా పిలుస్తారు. ఈ పేరు వెనుక ఒక కథ ఉంది. తారకాసురుడు అనే రాక్షసుడు తనకు శివతేజస్సు నుండి జన్మించిన పుత్రుడి చేతిలో తప్ప మరెవరి చేతిలో మరణం లేకుండా బ్రహ్మ దగ్గర నుండి వరం పొందుతాడు. అయితే అదే సమయంలో సతీ వియోగ బాధతో ఉన్న పరమేశ్వరుడు ధ్యానముద్రలో ఉంటాడు. దాంతో శివుడికి పిల్లలు పుట్టడం ఇక అసంభవం అని భావించిన తారకాసురుడు బ్రహ్మ ఇచ్చిన వరగర్వంతో రెచ్చిపోయి దేవతలను ఋషులను నానా బాధలు పెడుతూ ఉంటాడు. దాంతో తారకాసురుడి మరణం ఒక్క శివుడి కుమారుడి వల్లనే సాధ్యమవుతుందని గ్రహించిన దేవతలు ఎలాగైనా శివుడిలో సంసార సుఖం పట్ల కోరికను కలిగించాలని భావించి ధ్యానముద్రలో ఉన్న పరమేశ్వరుడిలో పార్వతీ పట్ల కోరికను కలిగించమని మన్మథుడిని పంపిస్తారు. దాంతో శివుడు ధ్యానం చేసుకుంటున్న ప్రదేశానికి వెళ్లిన మన్మథుడు శంకరుడి పైన తన మన్మథ బాణాన్ని ప్రయోగిస్తాడు. మన్మథుడు సంధించిన బాణం ప్రభావం వల్ల తనకు తపోభంగం అవ్వడంతో ఆగ్రహించిన పరమేశ్వరుడు కోపంతో తన మూడవ కన్ను తెరిచి మన్మథుడిని భస్మం చేస్తాడు. తన కళ్ళ ఎదుటే తన భర్త భస్మం అయిపోవడంతో ఎంతో దుఃఖించిన రతీదేవి తన భర్తను ఎలాగైనా బ్రతికించమని శివుడిని ప్రాధేయపడుతుంది. దాంతో కాస్త శాంతించిన పరమేశ్వరుడు మన్మథుడికి ఆత్మరూపంలో ప్రాణం పోసి ఇతడు నీకు మాత్రమే శరీరంతో కనిపిస్తాడు అని చెప్తాడు. ఈ సంఘటన హోలీ రోజునే జరిగిందని మన్మథుడు మరణించి తిరిగి జీవించినందుకు గుర్తుగా హోలీని కాముని పూర్ణిమ అని పిలుస్తారని ఇతిహాసాలు చెబుతున్నాయి. అలానే హోలీ పండుగ రోజున రంగులు చల్లుకోవడం వెనుక ఒక కథ ఉంది. గోకులంలో పెరుగుతున్న శ్రీకృష్ణుణ్ణి చంపమని కంసుడు పూతన అనే రాక్షసుడిని పంపిస్తాడు. శ్రీకృష్ణుణ్ణి చంపాలనే ఉద్దేశంతో అతడిని తన వడిలోనికి తీసుకున్న పూతన కృష్ణుడికి తన పాలను తాగించడానికి ప్రయత్నిస్తుండగా 2 చుక్కలు తాగిన శ్రీకృష్ణుడు పూతనను చంపేస్తాడు. అయితే పూతన నుండి వచ్చిన విషపు పాలు త్రాగడం వల్ల అప్పటి వరకు తెల్లగా ఉన్న కృష్ణుడు నల్లని వర్ణంలోకి మారిపోతాడు. అలా అప్పటి నుండి నల్లనయ్యగా మారిన శ్రీకృష్ణుడు ఒకసారి యశోద దగ్గరకు వెళ్లి తాను నల్లగా ఉన్నానని, రాధ మాత్రం తెల్లగా ఉందని, అందువల్ల గోపికలు తనని నల్లని వాడని, నల్లగా ఉన్న నీకు రాధ కావాలా అని గేలి చేస్తున్నారని చెబుతాడు. దాంతో యశోద శ్రీకృష్ణుణ్ణి ఊరడించి కొన్ని రంగులు చేతికి ఇచ్చి ఈ రంగులను రాధకు పుయ్యమని చెప్తుంది. అప్పుడు రాధ నీకు నచ్చిన రంగులో కనిపిస్తుందని చెబుతుంది.
దాంతో శ్రీకృష్ణుడు దొంగచాటుగా వెళ్లి తన చేతిలో ఉన్న రంగులను రాధపైన చల్లుతాడు. శ్రీకృష్ణుడు రాధపైన రంగులు చల్లడంతో రాధ పక్కన ఉన్న గోపికలు కృష్ణుడు చేతిలో ఉన్న రంగులను తీసుకొని అతడిపైన చల్లుతారు. అలా వసంత ఋతువులలో పౌర్ణమి రోజున ప్రేమ వికసించే సమయంలో ఈ సంఘటన జరిగింది. కాబట్టి వసంత ఋతువులో వచ్చే ఈ పౌర్ణమి నాడు ప్రేమకు చిహ్నంగా ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకోవడం ప్రారంభమైంది. పూర్వకాలంలో రఘు మహారాజు పరిపాలిస్తున్న సమయంలో దూండి అనే రాక్షసి తనకు దేవతల వల్ల కాని మానవుల చేత కాని మరణం లేకుండా వరం పొందుతుంది. అయితే ఈ రాక్షసి ఎక్కువగా చిన్నపిల్లలను బాధిస్తూ ఉండడంతో ఆమెకు నీవు చిన్నపిల్లలు చేసే అల్లరి వల్ల మరణిస్తావని శాపం వస్తుంది. దాంతో చిన్నపిల్లలందరూ కలిసి అల్లరి చేస్తూ ఆ రాక్షసిని తరిమి కొట్టారని, దాంతో ఆ అల్లరి భరించలేక దూండి రాక్షసి మరణించిందని, ఈ దూండి రాక్షసి మరణించిన రోజు కూడా హోలీ రోజునే అని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఈ పర్వదినం రోజున చిన్నపిల్లలు అల్లరిని కూడా పవిత్రంగా భావిస్తూ ఉంటారు. అలానే వసంతకాలం సమయంలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఈ మార్పుల వల్ల చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతుంటాయి. వీటి నుండి బయటపడడానికి ఈ సమయంలో ప్రకృతి సిద్ధంగా లభించే పసుపు మోదుగ పువ్వులను రంగులుగా మార్చి ఒకరిపైన ఒకరు పోసుకోవడం సాంప్రదాయంగా వచ్చిందని చెబుతారు. చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ను సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.